అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేటీఆర్ హాజరు కానున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ భవన్ కు కేటీఆర్ రానున్నారు. ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ భవన్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులను పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేస్తుంది. ఓయూలో బీఆర్ఎస్వి నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు బీఆర్ఎస్వి నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్యను అర్ధరాత్రి ఓయూలు హాస్టల్లో ఉన్న ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు పిలిచి ఇప్పుడు సిట్ విచారణ అంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఫీజు మరియు బకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము చేస్తున్నాం. కబర్దార్ రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఈరోజు ఉదయం ఏదైతే కాసేపుతో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తెలంగాణ భవన్ కి రాబోతున్నాము. తెలంగాణ భవన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన బంజారా సిఎస్ కి వెళ్ళబోతున్నారు. బంజారా సిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ అంశం పైన సిట్ విచారణను ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే తెలంగాణ భవన్ కి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఒక్కొక్కరిగా చేరుకునే సందర్భంగా మాట్లాడుతున్నాము. ఇప్పటికే గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసానికి మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అక్కడికి నుంచి మాజీ మంత్రి హరీష్ రావు దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి ఇద్దరు కూడా తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు. ఇప్పటికే చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాంతో పాటుగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఏదైతే గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా చేస్తున్న తెలంగాణ భవన్ కి కాసేపట్లో వారందరూ కూడా రాబోతా ఉన్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఎవరైతే చేస్తున్న కార్యకర్తలు నేపథ్యంలో తెలంగాణ భవన్ చుట్టూగా కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటాము. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంశం పైన అనేక మందికి విచారించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావును కూడా దాదాపు 7 గంటలకు పైగా కూడా సిట్ విచారణ చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. నిన్న నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు బంజారా సిఎస్ కి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం పైన విచారణకు రావాలంటే కూడా ఆదేశాలు జారీ కూడా మన దగ్గర తెలిసిందే. ప్రధానంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈరోజు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, దాంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున ఉస్మానియా యూనివర్సిటీలో 4 బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి కుంగబాలు కావచ్చు, దాంతో పాటుగా జంగయ్యలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ భవన్ కి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తోంది. తెలంగాణ భవన్ చుట్టూరా కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అంశం పైన విచారణ వేగవంతం చేస్తున్న సందర్భం మనకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏదైతే ముందుగానే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఏదైతే కేసీఆర్ కూడా సీట్ నోటీస్ తీసుకునే అవకాశం కూడా ఎత్తున వార్తలు కూడా ఎదుర్కొంటుంది. దాంతో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావుకి సీట్ నోటీస్ కూడా మాట్లాడుతుంది. దాంతో పాటుగా అటు ఏదైతే
ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్న విషయం మన దగ్గరికి తెలిసింది. ఇప్పటికీ అనేక మంది కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాలకు సంబంధించి పలు రాజకీయ నేతలు కొంతమంది విచారణ బయటకు వచ్చినా ఇంటర్నల్ గా విచారణ జరిగినట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఈ రోజు కూడా దాదాపుగా అధిక సమయంలో పోలీసులు విచారణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా విచారణకు సంబంధించి కూడా అధికార పక్షం కాంగ్రెస్, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ మధ్య మాట వేయడం దొరకాలనుకుంది. రాజకీయాలలో భాగంగానే తమపై ఇలాంటి కేసులు పెట్టి తమను విచారణకు పిలుస్తున్నారంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసులను తాము లీగల్ గానే ఎదుర్కొంటామని, తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించి సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని అభివృద్ధిని బయటకు తీసుకొచ్చారు కాబట్టి తమను పేరుతో వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా వారు వార్మౌట్ చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తాయి. ప్రధానంగా ఇప్పటికే ఒక రకంగా విచారణ ఒక తొలికి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆనాడు ప్రభుత్వంలో ప్రధాన పత్రదారులు ఏదైతే ప్రధానంగా టాప్ 3 మెంబర్స్ ఉన్నటువంటి వారు ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, దాంతోపాటుగా కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. వీళ్ళు చెప్పిందే వేదంగా కూడా నడుస్తూ ఉంటుంది. ఒక రకంగా సిట్ ఈ యొక్క విచారణను ఒక కొలిక్కి తీసుకురాబోతుందా అన్నది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నెక్స్ట్ నోటీసు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కే అందించబోతున్నట్టు కూడా వార్తలు అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసం నుంచి అటు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి తెలంగాణ భవన్కి రాబోతా ఉన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొన్న తర్వాత 10:30 గంటల సమయంలో బంజారా హిల్స్ పిఎస్కి ఇక్కడి నుంచి బయలుదేరబోతా ఉన్నారు. అంటే వంశీ, మరోపక్క ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ దగ్గర చాలా మంది గుమిగూడినట్లు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, బీఆర్ఎస్ భవన్ కు కేటీఆర్ ఎప్పుడు చేరుకుంటారు? అక్కడ నుంచి ఎప్పుడు ఈడీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు, సిట్ ఆఫీస్కి? ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. సమయం 9:10 కావస్తోంది. అంటే 9:30 సమయంలో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి చేరుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కలిసి 9:30 గంటల సమయంలో బయలుదేరే అవకాశం ఉంది. ఒకసారి మనము తెలంగాణ భవన్లో కూడా చూడొచ్చు. భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా నాయకులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ భవన్ బయట కావచ్చు, చుట్టూరా కూడా తెలంగాణ భవన్ చుట్టూరా కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాదాపుగా 200 మందికి పైగా కూడా పోలీసులు తెలంగాణ భవన్ చుట్టూరా కూడా వేచి ఉన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటూ ఉన్నారు. వారు ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఎంక్వైరీల పేరుతోటి తమను వేధింపులకు గురి చేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, ఒకసారి ఈడీ విచారణకు, 2 సార్లు ఏసీబీ విచారణకు, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి విచారణకు కేటీఆర్ 3 సార్లు హాజరైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా కాళేశ్వరం విచారణకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే కాళేశ్వరం సంబంధించిన అంశం పైన కూడా తమ పైన సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కమిషన్ వేశారంటూ కూడా వారు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించిన అంశం పైన కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, దాంతోపాటుగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది కూడా విచారణ, ఏసీబీ విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రజెంట్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం కూడా విచారణ వేగంగా కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ భవన్కి మాత్రం నాయకులు భారీ ఎత్తున చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో గచ్చిబౌలి నివాసం నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరనున్నారు. బయలుదేరి
ఇక్కడికి ఏదైతే తెలంగాణ భవన్కి చేరుకుంటారో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన అనంతరం వారు బంజారాహిల్స్ పిఎస్కి బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాము తెలంగాణ భవన్కి మాత్రం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఈ కేసులకు భయపడబోమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో బయలుదేరబోతూ ఉన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ఏదైతే బంజారాహిల్స్ పిఎస్కి వెళ్ళబోతున్నారు. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ లీడర్స్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా వారిని కూడా వెంటనే విడుదల చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వంశీ. ఖండిస్తున్నాం. వెంటనే కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సిట్టును వెంటనే తీసుకోవాలి. 420 హామీల పైన ఎక్కడక్కడ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రశ్నించే సందర్భంగా అక్కడ కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఉస్మానియా విద్యార్థులు కూడా మమ్మల్ని కూడా ఎక్కడక్కడ ప్రశ్నిస్తా ఉంటే ఇది అక్రమ అరెస్ట్ చేస్తుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.